హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మున్నా వ్లాగ్స్. ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల లేటెస్ట్ అప్డేట్ అయితే ఈరోజు మార్నింగ్ వచ్చింది మనకి. మీరు అన్ని న్యూస్ పేపర్లో కొంచెం చూసి ఉండొచ్చు, కానీ ఆ కీలకమైన అప్డేట్ ఏంటి, హైకోర్టు నుంచి వచ్చింది అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. మీకు తెలిసిందే, ఈ సచివాలయ వ్యవస్థ స్టార్ట్ అయ్యి అక్టోబర్కి 6 ఏళ్ళు కంప్లీట్ అయిపోయింది. కానీ వాళ్ళు గత 1 ఇయర్ నుంచి ఈ నోషనల్ ఇంక్రిమెంట్స్, నెక్స్ట్ ఈ ప్రమోషన్ ఛానల్, ఈ మిగతా వర్క్స్ గురించి అయితే వాళ్ళు పీస్ఫుల్ వేలో ప్రొటెస్ట్ చేస్తూ ఫైట్ చేస్తున్నారు. దాని యొక్క ఈ ఎక్స్టెండెడే ఇప్పుడు ఈ హైకోర్టులో వచ్చిన ఈ రిపోర్ట్ కూడాను, ఈ జడ్జిమెంట్ కూడాను ఏంటంటే, ఈ 5 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి అసలు రాష్ట్ర ప్రభుత్వం ఇంక్రిమెంట్స్ కానీ ఈ ప్రమోషన్ ఛానల్ ఫిక్సేషన్ గురించి మీ యొక్క నిర్ణయాన్ని తెలియచేయండి అని చెప్పి హైకోర్టు ఈ రిపోర్ట్ అయితే, జడ్జిమెంట్ అయితే వచ్చింది. దానికి ప్రధాన కారణం రకరకాల అసోసియేషన్స్ వాళ్ళ వినతిని, అంటే 5 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న ఈ ఎంప్లాయీస్ కి ఆ బేసిక్ ఇంక్రిమెంట్స్ తో పాటు ఈ ప్రమోషన్ ఛానల్ అసలు ప్రమోషన్ ఛానల్ ఒక ఫిక్సేషన్ కనుక చేయాలని చెప్పి ఆ వినతిని మీరు స్వీకరించాలి, ఇది తప్పదు అని చెప్పారు. మనకు తెలుసు, ఇండియాలో అన్ని రకాల ఈ ప్రొటెస్ట్స్ కానీ ఏం చేసినా కూడా చివరికి ఎవరైనా జ్యుడిషియల్ని నమ్ముకుంటారు. చివరికి ఆ జ్యుడిషియల్, ఈ కోర్టులే ఎవరికైనా ఈ రక్షణ కల్పిస్తాయి, లేదంటే వాళ్ళకి అండగా నిలుస్తాయి. సో సచివాలయ ఉద్యోగులు అన్ని రకాల ట్రై చేశారు, పీస్ఫుల్ వేలో అన్ని ప్రొటెస్ట్ చేశారు, ముందస్తు వీళ్ళతో పర్మిషన్స్ తీసుకొని అన్నీ చేశారు. ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్, ప్రతి ఒక్క ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్తో కలిశారు. వాళ్ళ తాలూకు అంటే ఎంతవరకు ఈ అసోసియేషన్స్ ఒప్పించి, అంటే వాళ్ళకి నొప్పించకుండా ఎలా ఒప్పించాలని అన్ని రకాలుగా ప్రయత్నించారు. అది వీలవకపోవటం వల్లే అనుకుంటాను ఈరోజు ఈ హైకోర్టు మెట్లు కూడా ఎక్కాల్సి వచ్చింది. గత ఏడాది జనవరిలో ఈ సచివాలయ ఉద్యోగుల ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వి శ్రీనివాసరావు గారు ఒక పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఆ పిటిషన్ యొక్క రెస్పాన్సే నిన్నటి రోజు శనివారం, సోమవారం నాడు మనకి ఈ జడ్జిమెంట్ అయితే వచ్చింది. ఈ జడ్జిమెంట్ ప్రకారం నిన్నటి నుండి, అంటే నెక్స్ట్ ఈ డేట్ నుండి 4 వీక్స్లో అసలు మీ నిర్ణయం ఏంటో తెలియజేయండి. వీళ్ళకి ఏం చేయాలనుకుంటున్నారు, ఒకవేళ ఇంక్రిమెంట్స్ ఎంతవరకు పాసిబిలిటీ ఉంది, లేదా ప్రమోషన్ ఛానల్ ఫిక్సేషన్ చేసి ఆల్రెడీ ఇస్తున్నారా, ఇంకా ఎంతమందికి ఫిక్స్ చేయలేదు, వీళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్, గవర్నమెంట్ యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్. మేబీ నాకు తెలిసి జిఎస్డబ్ల్యూఎస్ డైరెక్టర్ కానీ వీళ్ళంతా ఈ 1.5 మంత్లో అయితే ఒక ఖచ్చితమైన రిపోర్ట్ అయితే రాబోతుందని మనకు తెలుస్తుంది. మనకి ఆల్రెడీ తెలుసు, ఈ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారి అధ్యక్షన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అని చెప్పి ఒక ప్రమోషన్ ఛానల్ గురించి ఆల్రెడీ ఫిక్స్ అయ్యింది. కానీ ఆ అవుట్కమ్ అయితే మార్చ్ ఎండ్కే రావాలి, కానీ ఇప్పుడు మే స్టార్ట్ అయింది. ఎటువంటి అవుట్కమ్ అంటే వాళ్ళు కోరుకున్న అవుట్కమ్ ఇంకా రాలేదని చాలా డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మేబీ ఆ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇంక్రిమెంట్స్ది కాదు, అది ప్రమోషన్ ఛానల్ కాని ఆ ప్రమోషన్ ఛానల్ ఎంతవరకు పాసిబిలిటీస్తో వెళ్తుంది అని ఆ మెయిన్ ఈ డౌట్స్, ఈ మీమాంస, ఇదంతా దాంట్లోనే ఇప్పుడు ఈ కేసులో కూడా ఈ పిటిషన్ యొక్క రెస్పాన్స్ కూడా మనకి చూద్దాం. అసలు ఈ డెప్యుటేషన్స్ మీద గవర్నమెంట్ కొంచెం ఇంక్లైన్ అయింది అని చెప్పి మనకి ఒక పీడిఎఫ్ కూడా వచ్చింది. మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాం దాని గురించి. అంటే ఎక్కువ శాతం గ్రామ సచివాలయ ఎక్సెస్ ఉన్న ఎంప్లాయీస్ ని తీసుకెళ్లి మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ లో డెప్యూట్ చేయాలన్న ఒక ఆలోచన అయితే సిఎస్ గారి దగ్గర నుంచి కానీ, లేదంటే స్పెషల్ చీఫ్ సెక్రటరీ, వీళ్ళందరి నుంచి ఒక ప్రిలిమినరీ నోట్ అయితే రిలీజ్ అవటం వల్ల కొంచెం ఆందోళన చెందారు. సో దాని నుంచి ఎక్కువ మాకు డెప్యుటేషన్ వద్దండి, ఏదైనా డిపార్ట్మెంట్ ఈ రేషనలైజేషన్ కోరుకుంటున్నారు. సో గవర్నమెంట్ అనేది అది ఇంకా ఫిక్స్ చేయలేదు కాబట్టి మన గవర్నమెంట్ అంటానికి లేదు. చూద్దాం. ఈ 4 వీక్స్ డెడ్ లైన్ లో హైకోర్టుకి ఎలాగో సబ్మిట్ చేయాలి కాబట్టి ఆ రిపోర్ట్ ని స్టేట్ గవర్నమెంట్ నుంచి వీళ్ళకి ఎంత ఫేవర్ గా అవుతుంది, అసలు పాసిబిలిటీ ఉందా ఇంక్రిమెంట్స్ కానీ, నోషనల్ ఇంక్రిమెంట్స్ గురించి కానీ, లేదా ప్రమోషనల్ ఛానల్ ఫిక్సేషన్ ఫైనల్ చేసేసి రిపోర్ట్ ఇస్తారా అనేది ఏదైనా రానున్న 1-2 months లో మనకి అయితే తెలియబోతుంది. చూద్దాం. ఎవరికైనా పాజిటివ్ గా జరగాలని, అటు ప్రభుత్వానికి బర్డెన్ అవ్వకూడదు, అలాగే ఎంప్లాయీస్ కూడా ఇంత కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని మన ఛానల్ నుంచి మనం ఎప్పుడు కోరుకుంటాము. లెట్స్ హోప్ ఫర్ ఏ గుడ్ థింగ్ ఫర్ గ్రామ సచివాలయం ఎంప్లాయీస్. ఈ వీడియో మీకు నచ్చితే, ఈ వీడియో రిలేటెడ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో కనుక గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న పీపుల్ ఉంటే వాళ్ళకి మన వీడియో షేర్ చేయండి.
మన ఛానల్‌లో మంచి అప్డేట్ ఉంది. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.